అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకుందామండి. ఈసారి పెన్షన్ అనేది ఎవరికి ఇస్తారు అండ్ అలాగే ఇప్పుడు చాలా పెన్షన్లు అయితే తొలగించారు. దానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుందాం. అలాగే 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు కదా! అది ఈ నెల నుంచి అమలు చేస్తారో లేదో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుందన్నమాట. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి పెన్షన్ సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకైతే ముందుగా తెలుస్తుందన్నమాట. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. ఇప్పుడున్న పెన్షన్దారులకు చూసుకుంటే ఇప్పుడు వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలంటే కొన్ని షరతులు అయితే విధించింది. ఇప్పటికే చాలామంది పెన్షన్ నుంచి తొలగించారు. అయితే వాటికి సంబంధించి కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పుడు ఎవరికైతే ఈ లిస్టులో ఉంటారో వారికైతే పెన్షన్ రాదనమాట. అంటే ఆ లిస్ట్ ఏంటంటే ఇప్పుడు కొన్ని షరతులు అయితే విధించామని చెప్పేసి అన్నాం కదా. అందులో ముఖ్యంగా ఇక్కడ మీకు 4 చక్రాల వాహనం కలిగి ఉంటే మీకు పెన్షన్ అయితే రాదు. అలాగే మీ యొక్క భూమి అనేది ఇంతవరకు ఉండాలని చెప్పేసి అన్నారు. అది మాత్రం దాటితే మాత్రం అది కూడా మీకైతే రాదనమాట. అలాగే ఇప్పుడు ఏంటంటే చాలామంది బోగస్ సర్టిఫికెట్లు అయితే పెట్టి బోగస్ పెన్షన్లు అయితే ఎక్కువైపోయాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే అంటుంది. అంటే ఇప్పుడు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి కాకుండా అనర్హులు ఎక్కువైపోయారని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ముఖ్యంగా చూసుకుంటే మన ఏపీ ప్రభుత్వం దగ్గర అయితే నిధులు అయితే సరిగ్గా అయితే లేవు. దాని అన్నింటినీ కూడా ఖచ్చితంగా మేనేజ్ చేయాలి కాబట్టి వారందరూ కూడా ఎవరైతే బోగస్ పెన్షన్లు ఉన్నాయో వారందరినీ కూడా తొలగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంటుందన్నమాట. అయితే దీనికి సంబంధించి కూడా మనకి ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో అయితే తెలపడం అయితే జరిగిందనమాట. అక్కడ కూడా మనకి ఏంటంటే ఇక్కడ 50 ఏళ్ళ పెన్షన్ కూడా చెప్పేసి అన్నాం కదా, దానికి సంబంధించి కూడా అక్కడైతే చర్చించడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈసారి బోగస్ పెన్షన్లు అన్నీ తీసేసి ఎవరికైతే అర్హులు ఉంటారో కేవలం వారికి మాత్రమే ఆ పెన్షన్ అనేది అందేలాగైతే రాష్ట్ర ప్రభుత్వం చూడాలని భావించింది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్తగా ఎవరైనా పెన్షన్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో మీ దగ్గరలో ఉన్న సచివాలయ సిబ్బందిని అడిగితే మీ యొక్క ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు తీసుకుని మీ యొక్క ఆధార్ కార్డు సంబంధించి వయసు బట్టి మీకైతే పెన్షన్ అనేది వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ బోగస్ పెన్షన్ సంబంధించి 1,00,000 మందికి పైగా తొలగించామని చెప్పడం అయితే జరుగుతుంది. గత నెలలోనే 1,50,000 మంది పెన్షన్లు అయితే తొలగించామని చెప్పేసి అన్నారు. అలాగే ఈసారి కూడా ఇంకా కొన్ని గుర్తించి మనకి అక్కడ పెన్షన్లు అనేవి అయితే తొలగించామని చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే మనకి ఇక్కడ చాలామంది అనర్హులు అయితే ఎక్కువైపోయారు. అలాగే బోగస్ సర్టిఫికెట్లు పెట్టి వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. సో వాళ్ళు కూడా పెన్షన్ అయితే తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ వయసు కూడా మార్చడం అయితే జరిగిందనమాట. ఆధార్ కార్డులో వయసు మార్చేశారు. అలాగే సర్టిఫికెట్ పెట్టి దొంగ సర్టిఫికెట్ పెట్టి వారు కూడా పెన్షన్ అయితే తీసుకుంటున్నారు. వారందరికీ కూడా నోటీసులు అనేవి అయితే జారీ చేశామని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలవడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే ఒకవేళ ఎవరికైనా మీరు సపోజ్ మీకు ఎలిజిబుల్ అయ్యుండి అంటే అర్హులయ్యుండి మీకు గనక ఆ నోటీసులుగా అందితే మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈసారి ఒరిజినల్ సంబంధించిన డాక్యుమెంట్స్ మీకు అర్హులైతే మాత్రం ఖచ్చితంగా అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అప్పుడు మొత్తం కూడా వెరిఫై చేసి అప్పుడు మీకు మళ్ళీ వచ్చే విధంగా అయితే చూస్తారనమాట. కాకపోతే ఇది కొద్దిగా ప్రాసెస్ అయితే ఉంటుంది. అయితే ఇక నెక్స్ట్ విషయం చూసుకుంటే మనకి ఇక్కడ 50 ఏళ్ళకే పెన్షన్ అని చెప్పేసి అన్నారు కదా, అది కూడా మనకి తొందరలోనే చెప్తామని చెప్పేసి అన్నారు. అయితే సెప్టెంబర్ నెలలో కాకపోవచ్చు, అది మ్యాక్సిమం మనకు అక్టోబర్ నెలలో ఉండే అవకాశం అయితే ఎక్కువ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఇప్పటికే కూడా పెన్షన్ సంబంధించి అయితే తొలగించే పనులు అయితే ఉన్నారు. తర్వాత మనకు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే 50 ఏళ్ళ పెన్షన్ ఉంటారో సో వాళ్ళకి మాత్రం వచ్చేలాగా మళ్ళీ ప్రభుత్వం అయితే దృష్టి పెట్టనుంది. అయితే దానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ పెన్షన్ సంబంధించి కూడా ఈ నెలలో ఎంత ఇస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఈ నెలలో కూడా గత నెలలో మాదిరి
మాదిరిగానే అంటే 4,000 రూపాయలు అయితే వృద్ధాప్య పెన్షన్ కింద, అలాగే దివ్యాంగులకి 6,000 రూపాయల పెన్షన్ కింద, అలాగే వృద్ధాప్య పెన్షన్ చూసుకుంటే 10,000 రూపాయల కింద. సో ఇలా విధంగా ప్రతి ఒక్కరికి పెన్షన్ అనేది ఈ విధంగా డివైడ్ చేసి ప్రతి ఒక్కరికి అందేలాగైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి గైడ్లైన్స్ కూడా విడుదల చేయనుంది. త్వరలోనే దీనికి సంబంధించిన నిధులు కేటాయించి వెంటనే సెప్టెంబర్ 1, 2 తారీఖున మనకి పెన్షన్ అందరికీ అందేలాగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. అయితే ఈసారి కూడా సెప్టెంబర్ 1, 2 తారీఖుల్లోనే పెన్షన్ పూర్తవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంటుందన్నమాట. అలాగే ఈసారి మనకి సచివాలయం సిబ్బందితోనే మనకి ఈ పెన్షన్ పంపిణీ అయితే చేపట్టనున్నారు. సో ఖచ్చితంగా మనకి 1వ తారీఖునలే 80% మొత్తం కంప్లీట్ అయిపోవాలి. ఇంకా ఎవరైనా మిగిలితే 2వ తారీఖున మొత్తం 100% కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సచివాలయ సిబ్బందికి అయితే విజ్ఞప్తి చేయడం అయితే జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే మీకు ఇక్కడ బోగస్ సర్టిఫికేట్లకు సంబంధించి చూసుకుంటే మాత్రం మీ యొక్క ఆదాయం అనేది పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 పైన అయితే ఉండకూడదు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 10,000 లోపు 10,000 మించి అయితే ఉండకూడదు అనమాట. ఆ విధంగా ఉంటే మీరు కూడా మళ్ళీ పెన్షన్కి అయితే అర్హులవుతారు. ఒకవేళ ఇన్ కేసు మనకి ఏమన్నా తీసేస్తే మాత్రం ఎవరికైనా అలా తీస్తే మళ్ళీ మీకు ఆదాయం ఎంతని చెప్పి చూపించుకుంటే మీరైతే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఈసారి ప్రభుత్వం అయితే చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ బోగస్ పెన్షన్లు ఎక్కువ అవ్వడం వల్ల అర్హులైనా కానీ వారికి అయితే అందడం లేదని చెప్పి ప్రభుత్వం అయితే భావించిందనమాట. అందుకే మనకి ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఈ నిర్ణయంపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ పెన్షన్ సంబంధించి కానీ ప్రభుత్వం పథకాలకు సంబంధించి కానీ ఏ అప్డేట్ వచ్చినా మీరు అందరికంటే ముందుగా వెంటనే తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతిదీ కూడా ప్రభుత్వ అప్డేట్ సంబంధించి ఏమొచ్చినా కానీ మీకైతే వెంటనే తెలుస్తుంది. పెన్షన్ సంబంధించి కానీ లేదా త్వరలో రాబోయే నిధులు సంబంధించి అప్డేట్ అంటే పథకాలకు సంబంధించి అంటే మనకి ఇక్కడ ఉచిత బస్సు పథకం సంబంధించి కానీ లేదా ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కానీ లేదా డ్వాక్రా మహిళలకు సంబంధించి కానీ ప్రతి పథకం అప్డేట్ కూడా మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. ధన్యవాదములు. జై హింద్.